స్వయంవరం. మాళవ దేశాన్ని పాలించే మాధవవర్మ వృద్ధుడైపోవడంతో తన తదనంతరం రాజ్యపాలన ఎవరైనా పరాయవాడి హస్తగతమవుతుందేమో అన్న బెంగ పట్టుకున్నది. ఆయనకు పుత్రులు లేరు. ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు రత్నమాల. రత్నమాల గొప్ప అందగత్తె, తెలివితేటలు కలది. కానీ ఆమెకు రాజ్యాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు కానీ దక్షత కానీ లేవు. మాధవవర్మ తనను పట్టి పీడిస్తున్న సమస్య గురించి మంత్రి సుగుణపాలుడికి చెప్పి పరిష్కార మార్గం అడిగాడు. అందుకు మంత్రి, మహారాజా, మీరీ విషయమై ఏమాత్రం బెంగపడకండి. మన రాజ్యంలో అన్ని విద్యలతో పాటు క్షాత్ర విద్యల్లో కూడా ఆరితేరిన యువకులు ఎందరో ఉన్నారు. యువరానికి స్వయంవరం ప్రకటించి అన్నిటా మిగిలిన యువకుల కన్నా మిన్నా అని తేలిన యువకుడికి రత్నమాలనిచ్చి వివాహం జరిపించండి. అతడు రాజ్యాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా పరిపాలించగలడు అని సలహా ఇచ్చాడు. రాజుకు ఈ సలహా నచ్చింది. రత్నమాల అంగీకారంతో ఆయన ఆ విధంగానే రాజ్యమంతటా చాటింపు వేయించాడు. స్వయంవరానికి వచ్చిన యువకుల మధ్య శాస్త్ర క్షాత్ర విద్యల్లో పోటీలు జరిగాయి. అందులో ప్రతి ఒక్కణ్ణి అన్ని విద్యల్లో జయవర్మ అనే యువకుడు ఓడించాడు. మాధవవర్మ అతన్ని అభినందించి, నువ్వు నా కాబోయే అల్లుడివి, ఈ దేశానికి రాజువు అని తేలిపోయింది. నా కుమార్తెను వివాహమాడి రాజుగా పట్టాభిషిక్తుడవు కాబోయే ముందు నువ్వు సాధించవలసిన మరొక ముఖ్య కార్యమున్నది అని అన్నాడు. అదేమిటో చెప్పండి అని జయవర్మ అనగానే, రాజధానికి ఉత్తరంగా ఉన్న అరణ్య ప్రాంతంలో ఉగ్రశీలుడనే బందిపోట్ల నాయకుడున్నాడు. వాడా ప్రాంతాల్లో ఎంతో కాలంగా ప్రజలను దోచుకుంటూ ఇక్కట్ల పాలు చేస్తున్నాడు. వాణ్ణి పట్టి బంధించాలనే నా ప్రయత్నాలు ఫలించలేదు. మాళవ దేశానికి కాబోయే రాజుగా ఇది నీకొక పరీక్ష వంటిది. ఏ విధంగానైనా సరే ఆ ఉగ్రశీలుణ్ణి నువ్వు లొంగదీయాలి. ఇందుకు అవసరమైన సైనికుల్ని వెంట తీసుకువెళ్ళు అని మాధవవర్మ అన్నాడు. జయవర్మ కొద్దిసేపు ఆలోచించి, మహారాజా, ఈ పని సైనికులను వెంటబెట్టుకుపోయి సాధించగలిగింది కాదు. వాళ్లను చూస్తూనే ఆ బందిపోటు అరణ్యంలో మరొక ప్రాంతానికి పారిపోగలడు. నేను ఒంటరిగా వెళ్ళదలిచాను అని జయవర్మ అన్నాడు. ఆ తర్వాత అతను అరణ్యం ప్రవేశించి ఉగ్రశీలుడి జాడల గురించి ఆ ప్రాంతాల్లో ప్రజలను అడగసాగాడు. బందిపోటు నాయకుడి అనుచరులు ఈ సంగతి పసిగట్టి జయవర్మను తమ నాయకుడి వద్దకు తీసుకుపోయారు. జయవర్మ తానెవరైంది ఉగ్రశీలుడికి చెప్పి, నేను ఈ రాజ్యంలో వీరులందరినీ ఓడించాను. రాజు తన కుమార్తెతో నా వివాహం జరిపించి నాకు సింహాసనం అప్పగించబోతున్నాడు. నన్ను ద్వంద్వ యుద్ధంలో ఓడించగలిగితే రాజ్యం రాకుమార్తె నీకు లభించగలవు అని అన్నాడు. ఇది విన్న ఉగ్రశీలుడు మహదానందంతో కత్తిదూశాడు. అప్పుడు జరిగిన ద్వంద్వ యుద్ధంలో వాడు జయవర్మను అవలీలగా ఓడించి రాజధానికి వెళ్ళి రాజు మాధవవర్మను దర్శించి, మహారాజా, మీరు రాజకుమార్తె స్వయంవరానికి పెట్టిన పోటీలలో అందరినీ ఓడించిన జయవర్మను నేను ద్వంద్వ యుద్ధంలో చిత్తు చేశాను. అన్న మాట ప్రకారం మీ కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యాన్ని నా పరం చేయండి అని అన్నాడు. ఈ వింత పరిణామానికి రాజు ఆశ్చర్యపోతూ ఉండగా జయవర్మ అక్కడికి వచ్చి, మహారాజా, ఈ ఉగ్రశీలుడు నన్ను ఓడించానంటున్నాడు. కానీ చూసిన వాళ్ళెవరూ లేరు. సభ ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య పోటీ జరిపించండి అని అన్నాడు. ఈసారి జరిగిన కత్తి యుద్ధంలో జయవర్మ బందిపోటు నాయకుణ్ణి సునాయాసంగా ఓడించి వాడి కంఠానికి కత్తిని గురిపెట్టి, ఒరేయ్, మాళవ దేశానికి కానున్న రాజుగా నిన్నాజ్ఞాపిస్తున్నాను. తక్షణం నువ్వు నీ అనుచరులతో ఈ రాజ్యం వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు. ఉగ్రశీలుడు ప్రాణభయంతో గడగడ వణికిపోతూ రెండు చేతులు జోడించి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈరోజే నా అనుచరులతో రాజ్యం విడిచి మరొక దేశానికి పోతాను. నేనాడిన మాట తప్పను మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది చూసి మాధవవర్మ ఎంతగానో సంతోషించి రత్నమాలతో జయవర్మ వివాహం జరిపించి రాజ్యానికి అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. తర్వాత ఒకనాడు ఆయన జయవర్మతో, జయవర్మ, నువ్వు బందిపోటు నాయకుడిని వెతుకుతూ వెళ్ళినప్పుడు నీకెలాంటి ఆపద కలగకుండా చూడమని కొందరు వేగులను నీ వెనకగా పంపించాను. అక్కడ ఉగ్రశీలుడి చేతిలో ఓడిపోయిన నువ్వు అందరు సభికుల ఎదుట క్షణాల మీద వాణ్ణోడించావు. ఇదెలా సాధ్యమైంది అని అన్నాడు. ఇందుకు జయవర్మ చిరునవ్వు నవ్వి,
న్యాయ నిర్ణేతలు లేకుండా జరిగే ఏ పోటీ అయినా ప్రయోజనం లేనిదే. అందువల్లనే అరణ్యంలో బందిపోటు నాయకుణ్ణి ఓడించే ప్రయత్నం చేయలేదు. ఇది మొదటి కారణం అని అన్నాడు. మరి రెండవ కారణం అని మాధవవర్మ ప్రశ్నించాడు. అరణ్యంలో వాణ్ణి నేనోడించి ఉంటే వాడు మీ సమక్షానికి వచ్చేవాడు కాదు. రాజ్యంలో మరొక ప్రాంతానికి పోయి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు. ఇలా ఆలోచించే వాడికి రాజకుమారిని రాజ్యాన్ని ఎరగా చూపించి ఇక్కడికి వచ్చేలా చేశాను అని జయవర్మ అన్నాడు. ఈ జవాబు విన్న మాధవవర్మ తన అల్లుడు విద్యావంతుడు, ధైర్యవంతుడే కాక ఎంతో వివేకి కూడా అని గ్రహించి చాలా ఆనందపడ్డాడు.